మన వరకు చిన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రభు బల్ల లేదా ప్రభు యొక్క భోజనం వెనక ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. మరి భోజనం అంటే కేవలం తినే ఆహారం అనే ఆలోచన మనందరికీ ఉంటుంది. కానీ దేవుడు భోజనం గురించి మాట్లాడినప్పుడు సందర్భాన్ని మనం ఆలోచిస్తే మనం ఆలోచనలో పడక తప్పదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఒక సందర్భాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట, 3వ అధ్యాయం 20వ వచనాన్ని 20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరైనా తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను, వచ్చి అతనితో నేను నాతో అతను కూడా కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ మాట చెప్తుంది యేసుప్రభు వారు? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పరచన ఉన్నప్పుడు చెప్తున్నాడు. మరి ఎప్పుడన్నా మనతో కలిసి భోజనం చేశాడా ఆయన? లేదా ఆనాటి కాలంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు పూర్తయ్యాక ఎప్పుడైనా భోజనం చేశాడా అంటే లేదు. మరి ఎందుకు ఈ మాట అన్నాడు అనేది మనం ఆలోచిస్తే అసలు భోజనం వెనక దేవుని యొక్క ఆంతర్యాన్ని మనం గ్రహించవచ్చు. మనకు తెలుసు, ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోవాలి. అందుకే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానము అన్నాడు. అంటే ఇది భోజనం. క్రైస్తవులైన మనకి భోజనం. లోకస్వార్త 14వ అధ్యాయంలో చెప్పినట్టుగా భోజనం సిద్ధపరిచాడు దేవుడు. అందరినీ పిలిచి రమ్మని పంపించాడు. పంపించినప్పుడు భోజనం చేయటానికి వాళ్ళు నెపాలు చెప్పారు. ఎద్దును కొనకుండానే నేను కొన్నాను, డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నట్టుగా అక్కడ నెపాలు చెప్పారు. మనకు అక్కడ కూడా ఆలోచన వస్తుంది, అరే భోజనానికి పిలిస్తే ఎవరైనా వెళ్తారు కానీ నెపాలు ఎందుకు చెప్పారు? అవునా కదా? నెపాలు ఎందుకు చెప్పారు? ఎవరైనా భోజనానికి పిలిస్తే పిలవకుండా వెళ్ళం, పిలిస్తే వెళ్తాం. కానీ వీళ్ళు వెళ్ళకుండా రాము అని చెప్పలే. నెపాలు చెప్పాల్సిన పనే ఉంది. కుదరదులేంటి అయిపోద్ది కదా, పాఠం ఇష్టం లేదు అంటే. ఎందుకని ఈ భోజనం చేయటం ఎందుకు ఇష్టం లేదు అంటే, ఈ భోజనం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. ఈ భోజనం వెనక ఉద్దేశం తెలిసిన వాళ్ళకి మనం ఈ భోజనం చేయలేము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అంటే నెపాలు చెప్పారు. కాబట్టి అసలు దేవుడు ప్రతి ఆదివారం ప్రభు భోజనాన్ని ఎందుకు సిద్ధపరిచాడు అనేది మనం ముందుకు పోయి ఆలోచిద్దాం. ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మనం ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే, నేను లోతైన విషయం చెప్పట్లేదు. దేవుడు ప్రతి ఆదివారం మనందరికీ ప్రభు భోజనం చేయాలనే ఆలోచన ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుండి తీసుకున్నాడు ఇది? ఇందాక వేరే అన్నాడు, ధర్మశాస్త్రంలో వాటి నుండి రావాలి. ఏది తీసుకున్నాం మనం? అవునా కదా? ఏది తీసుకున్నా అక్కడక్కడ చూస్తే మనకి తెలియదు. విత్తువాని ఉపమానం చెప్పాడు. మనం ఆల్రెడీ విత్తటం మనం చూసాం కాబట్టి మనకు అర్థమయ్యే వేలో చెప్పాడు. అవునా? వాక్యం అనేది జీవజలం అన్నాడు. నీళ్లు తాగితే మనిషి బ్రతుకుతాడు, నీళ్ళు వేస్తే మొక్క బతికిద్ది. కాబట్టి వాక్యం తింటే లేదా వాక్యం వింటే మనం బతుకుతామని నీళ్ళని అంటే దేవుడు ఏది చెప్పాలనుకున్నా మనలో మనుషుల దగ్గర జరిగే సందర్భాలను చూసి ఉపమానంగా చెబుతాడే తప్ప మన కళ్ళ ముందు లేని వాటిని తెచ్చి మనకి ఎప్పటికీ చెప్పడు, మనకు అర్థం కానీ చెప్పడు.
మరి భోజనం కూడా చెప్పాడు అంటే దాని వెనక మనం ఆలోచించాలన్నమాట. అవునా కదా? ఆలోచించాలంటే 2 సందర్భాలు మనం చదువుకొని ఎక్కువసేపు కాకుండా మనం ముగించుకుందాం. ఇక్కడ ఒకసారి దావీదు గారు సొలొమోను గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారికి కొన్ని హెచ్చరికలు చెబుతా 7వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలై కుమారులు నా సహాయముకు వచ్చింది. అది నాకు సహాయం చేశారు. అబ్షాలోము దావీదు గారిని తరుముతున్నప్పుడు మహనీయములోకి దావీదు గారు వెళ్ళారు. వెళ్తే ఆయన జనం అందరూ కూడా సమూహం అంతా వెళ్తే అక్కడ బర్జిల్లయ్య గారు వాళ్ళ పిల్లలు ఏం చేశారు అంటే ఏం చేశారు అనేది ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఏం చేశారనేది చూసుకొని అసలు ఈ భోజనం యొక్క మూలం ఏందో మనం తెలుసుకుందాం. 27 నుండి 29 వరకు 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27 నుండి 29. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడు షొలియాను లోదెబారు అమీయేలు కుమారుడైన మాకీరును రొగేలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిలయిము అరణ్యమందు జనులు అలసిన వారై అది అంటే మహనీయములో దావీదు కుమారుడు తరుముతున్నప్పుడు వాళ్ళు అలసిపోయి మహనీయములో ఉన్నారన్న సంగతి బర్జిల్లయికి తెలిసిపోయి ఏం చేశాడు ఇప్పుడు చూడండి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలికొని తప్పికొని ఉందని తలంచి పరుపులు పాత్రలు అంటే అలసిపోయారు కదా, పడుకోవటానికి కూర్చోటానికి పరుపులు పాత్రలు కొండలు గోధుమలు ఎవలు పిండి గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్నె గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని ఎద్దునున్న జనులను భోజనము చేయడికే తీసుకుని వచ్చింది. ఏమి భోజనం ఐటమ్స్ చూడండి. అసలు చెబుతా ఉంటే చదువుతా ఉంటే నోరు ఊరట్లా. అవునా కదా? అంటే వాళ్ళకి తినుబండారాలే కాదు, వాళ్ళు అలసిపోతే పడుకోవటానికి కూడా పరుపులు సహా. ఎంత మంచివాడు బర్జిల్లయి, తన పిల్లలు ఎంత మంచివాళ్ళు. అంత చేశారని దావీదు గారు తన వయసు అయిపోయిన తర్వాత, తన స్థితి అయిపోయినాక కుమారుడు చెబుతున్నాడు. ఏమని అంటే ఇప్పుడు చదవండి 7వ వచనం. మొదటి రాజులు 2:7. ఇప్పుడు అర్థమైంది. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. అంటే ఏంటి? నాకు సహాయం చేశారు పారిపోయినప్పుడు. నీవు వారి మీద దయుంచి నీ బల్ల యొద్ద, అది అండర్లైన్ చేసుకోండి, దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు? బర్జిల్లయి కుమారులకు భోజనం ఉండదా? భోజనం లేనంత పేదవాళ్ళ అసలు సామాన్యంగా. అంటే ఇక్కడ అన్ని మాటలు కలిపి ఒక మాటతో దావీదు గారు ఏమన్నాడు అంటే, మనం అంటాం చూడు, పెళ్లి కాగానే అమ్మాయిని అల్లుడితో ఏం చెబుతాం, అయ్యా ప్రేమగా చూసుకో అంటాం. అంతేగాని కోపం వచ్చినప్పుడు అవన్నీ వైనంగా చెప్పం. ప్రేమగా చూసుకో అంటే ఏంటి అర్థం? ప్రతి సిచ్యువేషన్లో కూడా మా అమ్మాయిని ప్రేమతో చూసుకొని అర్థం. అలాగే బర్జిల్లయి కుమారులను కూడా సొలొమోను గారితో ఏం చెబుతున్నాడు అంటే, నీ ఇంట్లో పిల్లలుగా చూసుకో అనే మాటకి నీ బల్ల దగ్గర వాళ్ళని భోజనం చేయని అంటున్నాడు. అంటే అందరు కలిసి ఒకే చోట, కుటుంబస్తులు అందరూ కూడా ఒకేసారి తింటారు, ఒకే చోట తింటారు. అంటే మనం ఒకే చోట తింటారు.
అంటే భోజనం అనేది దేనికి సాదృశ్యం అంటే ఒకే ఇంటి వారికి అని సాదృశ్యం, ఇది ఒకే కుటుంబం అంటానికి సాదృశ్యం అన్నమాట భోజనం అనేది. అందుకని బర్జిల్లయి కుమారునికి ఆహారం లేక కాదు దావీదు గారు చెప్పింది. మరి ఏం చేయాలి అంటే బర్జిల్లయి తన కుమారులు నాకు చేసిన దానికి నువ్వు దయ ఉంచి వాళ్ళ మీద వాళ్ళని నీ ఇంట్లో ఒకళ్ళగా నీ ఇంట్లో బిడ్డలుగా చేర్చుకో అన్నాడు. అంటే భోజనం అనేది దేనికి సాదృశ్యం అయ్యా అంటే ఐక్యతకి, ఒకే ఇంటి వారు అనటానికి, ఒకే తండ్రి బిడ్డలు అనటానికి సాదృశ్యం. అందుకే కుటుంబంలో భోజనం చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఐక్యత ఉండదు. కొడుకు తండ్రి కొడుకుని తిడితే అలుగుతాడు కొంచెంసేపు అంతే, మళ్ళీ భోజనానికి వస్తాడు. అవునా కదా? తల్లి కూతుర్ని తిట్టింది అనుకోండి, అలిగిద్ది అంతే, మళ్ళీ ఇల్లు ఇడిచిపెట్టదు, ఆ ఇంట్లోనే ఉండదు. అంటే ఒక కుటుంబంలో భోజనం చేయటం అంటే అక్కడ ప్రేమ, అభిమానం, ఆప్యాయత, గద్దింపులు అన్నీ ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆకలి వేసేసరికి ఎక్కడికి వస్తారు? ఆ ఇంటికే వస్తారు. మీకు అర్థమైందా? అంటే భోజనం నీ ఇంట్లో నీ బల్ల దగ్గర వాళ్ళని చేర్చుకోవంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ నీ ఇంటి వాళ్ళుగా బర్జిల్లయి కుమారుల్ని చూడు అంటానికి సాదృశ్యం అనమాట. ఇంకా మీరు రాసుకోవాలంటే 19వ అధ్యాయం 31, 33 దాకా రాసుకోండి ఇజ్జాదు. తర్వాత ఇంకో సందర్భాన్ని మనం చూసుకుందాం. మెఫీబోషెత్ గారి సందర్భాన్ని మనం చూసుకుందాం. మెఫీబోషెత్ ఎవరు? యోనాతాను గారి కుమారుడు, సౌలు గారి కుమారుడు యోనాతాను గారి కుమారుడు మెఫీబోషెత్. ఈయన వికలాంగుడు, కుంటివాడు అని రాయబడింది. ఈయన గురించి మనం ఆలోచిస్తే ఒకసారి యోనాతాను గారు ఏమని చెప్పాడు అంటే ప్రమాణం చేశాడు దావీదు గారితో, నేను బ్రతికినా చనిపోయినా నా తర్వాత నా సంతతి వారిని నువ్వు నీ ఇంటి వాళ్ళుగా చేర్చుకో అని ప్రమాణం చేయించుకున్నాడు. ప్రమాణం జరిగిన తర్వాత అబ్షాలోము దావీదు గారిని ఎప్పుడైతే తరిమాడో తిరిగి వచ్చిన తర్వాత దావీదు గారికి గుర్తొచ్చింది, నేను యోనాతానికి మాట ఇచ్చాను, మరి యోనాతాను పిల్లలకి నేను సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఎత్తుకులాడాడు. అర్థమైందా? చూడండి, ఆ సందర్భం మనం చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 చదువమ్మా. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలనాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సిపాయిలు ఒకడుండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సిపావు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడైన నేనే సిపాను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా సీబాని అడిగాడు. ఏది వాళ్ళ నాన్న దగ్గర పెద్దని సీబా యోనాతానుకు పుట్టి కాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాడు. అది రాజుతో మనవి చేసి, ఎందుకని యోనాతాను గారికి చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకుని ఏం చేశాడు? సహాయం చేయాలి అనుకున్నాడు. ఆ సహాయం కూడా ఎలాంటిది? క్యాటర్ ఒకటి ఉంటుంది కదా, సహాయం అంటే రోడ్డు మీద ఉంటుంది. ఎవరైనా అడిగా అనుకోండి 10 రూపాయలు ఇచ్చి వదిలేసుకుంటాం, లేదా 100 ఇచ్చి వదిలేసుకుంటాం. కానీ ఇది ఎలాంటి సహాయం అనేది మనం చూద్దాం. అప్పుడు ఏం చేశాడు? 3వ వచనం మళ్ళీ చదువుతాం. 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగుతాడా. సీబా యోనాతానుకు పుట్టి కాళ్ళ గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసింది. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా సీబా చిత్తగించుము అతడు చాలు. 7వ వచనం చదవండి మనకి. అందుకు దావీదు నీవు భయపడవద్దు. మెఫీబోషెత్ గారిని పిలిపించి మాట్లాడుతున్నాడు. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా నీకు ఇప్పిస్తాను అన్నాడు. మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం. అది ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నా బల్ల యొద్ద భోజనం చేస్తావు అంటున్నాడు. అంటే నా బల్ల యొద్ద అంటే నేను ఎక్కడైతే తింటానో నువ్వు కూడా అక్కడ తింటావు అంటే అర్థమైంది. నా ఇంట్లోకి నిన్ను ఆహ్వానించాను అన్నాడు. అంటే బల్ల అనేది ఇక్కడ కూడా మనకి ఏం చూపిస్తుంది అంటే ఒకే ఇంటి వారిగా చూపిస్తుంది. ఒకే ఇంట్లో ఏముంటాయి అంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కోపాలు, గద్దింపులు అన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నా
మనం కానీ మన పిల్లలు అనుకుంటే మన పిల్లలు తిడతాం, కోపడతాం, కానీ అలుగుతారు. మళ్ళీ ఆకలి వేస్తే ఏం చేస్తారు? మన దగ్గరికే వస్తారు. అవునా కదా? అంటే ఒకింటి వారం అనుకుంటే బంధాలు బంధుత్వాలు బలపడతాయి. తప్పు చేసినప్పుడు కోపపడితే ఆ కోపం నా మంచికే కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఇది నా ఇల్లు అనుకుంటే. అవునా కదా? కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్పాడు అంటే సదాకాలము నాతో కూడా భోజనము చేస్తావు. ఏ స్థానంలో చేస్తాడు? 11వ వచనం చదువు. ఏ స్థాయిలో ఉంచాడో చూడండి. నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఈ ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసునైన నేను చేసేదనని సేబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా. అబ్బా చూడండి, భోజనం వల్ల నా ఇంట్లో భోజనం చేస్తావు, మెఫీబోషెతు నా ఇంట్లో భోజనం చేస్తావు అన్నాడు. కానీ ఏ స్థాయిలో అంటే రాజకుమారులలో ఒకడివి. 11 అంటే 12వ. అది 12వ వాడు. అంటే భోజనం అనేది దేవుడు ఊరకే చెప్పడు. ఏ మాట చెప్పిన ప్రభురాత్రి భోజనం అనేది ఇది ఐక్యత కోసమే తప్ప భోజనం తినటానికి కాదు. ఎన్ని వారాలు ప్రభు బలలో మనం గడుపుతున్నామంటే సంఘానికి అంత దగ్గర కావాలి భోజనం అనేది. ఈ భోజనం అనేది తినే కొద్దీ ఐక్యత పెరగాలి, తినే కొద్దీ ప్రేమ పెరగాలి, తినే కొద్దీ ఎవరైనా సంఘంలో ఎవరైనా మన మేలు కోసం ఏదైనా చెప్పారనుకోండి, అబ్బా నన్ను ప్రేమిస్తుంది సంఘం అనుకోలే, కానీ నాకు చెబుతావా అనుకున్నావు అనుకో, కుటుంబానికి వేరుగా ఉన్నట్టే. ఆ గుణం ఎప్పుడైతే మనకు ఉందనుకో కుటుంబానికి వేరుగా ఉన్నట్టు. అందుకని మెఫీబోషెతు గారిని ఎలాగా ఇచ్చేశాడు అంటే రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. అది రాజు బల యొద్దనే భోజనము చేయుచుండెను చేస్తా ఉన్నాడు. రాజకుమారులు ఒకటిగా చేస్తున్నాడు అనమాట. అంటే మనమందరం ఎవరి పిల్లలు? అంతే కదా, రాజులైన యాజక సమూహం. మరి రాజులు ఏ రాజు దగ్గర భోజనం చేస్తున్నారు? యేసుక్రీస్తు మనకు రాజే కదా, మన ప్రభువే కదా. అవునా కదా? అంటే ఏ రాజుతో కలిసి మనం భోజనం చేస్తున్నాం రాజులుగా? ఆయన యాజకుడు, మనం ఎవరు? యాజకులే కదా. అప్పుడు ఈ రాజుతో ఈయన భోజనం చేస్తే మన రాజుతో మన భోజనం ఇంకెంత గొప్పగా ఉండాలి? మన భోజనం ఇంకెంత గొప్పగా ఉండాలి? ఈ భోజనంలో ఇంకెంత సిన్సియారిటీ ఉండాలి. అవునా కదా? అందుకని సిన్సియారిటీ లేనప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, ఈ ఉద్దేశం తెలిసిన గొప్ప మహానుభావుడు కదా. 11వ అధ్యాయం కొరింథీ పత్రిక ఒకే ఒక మాట అన్నాడు చూడండి. 11వ అధ్యాయం 17వ వచనం మనం త్వరగా ముగించుకో. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ. అది మెచ్చుకొని నేను ఎందుకు మెచ్చుకోడంట? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ మేలు కాదు. అంటే బల్లలో చేస్తున్నారు, కూడుకోవటానికి వస్తున్నారు. మీరు కూడుకునే కొద్ది ఏం జరుగుతుంది? కీడే జరుగుతుంది తప్ప మేలేమి జరగట్లా. ఎందుకు జరగట్లేదు అని కింద చదవండి. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని. అది ఒకే ఇంట్లో భోజనం చేస్తే తండ్రి మీద కొడుకు కక్షగా ఉంటాడా? తల్లి మీద కూతురు కక్షగా ఉంటుందా? ఉండదు. గద్దింపులు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. కానీ నా ఇల్లు అనుకుంటే, మా నాన్నే కదా అనుకుంటే నువ్వు ఫీల్ కావు, మా అమ్మే కదా అనుకుంటే నువ్వు ఫీల్ కావు, మా దైవజనుడు కదా అనుకుంటే ఫీల్ కావు. అంటే నాది, నా ఇల్లు, నా సంఘం, నా దైవజనుడు అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో, ఫిక్స్ అయిన కాడ సర్దుబాటు ఉంటుంది, ఫిక్స్ కాని కాడ సర్దుబాటు ఉండదు. అందుకే కుటుంబంలో భోజనం ఉంటే, కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే అది కుటుంబాన్ని ఎప్పుడు అనబడితో తెలుసా? సర్దుబాటు ఉన్నప్పుడు. తప్పు చేసినప్పుడు క్షమించటం, అర్థమైందా? తప్పు చేసినప్పుడు ఏముంటుంది? క్షమించటం. అదే తప్పు చేసినప్పుడు తెలిసి తప్పు చేస్తే హెచ్చరిక ఉంటుంది. అప్పుడు హెచ్చరిక పొందిన వాళ్ళు ఏమనుకోవాలి? అబ్బా ఇంతగా నన్ను హెచ్చరించే ఇలాంటి సంఘం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలని హెచ్చరించే కొద్దీ ప్రేమ పెరగాలి తప్ప, హెచ్చరించే కొద్దీ ఇక్కడ వద్దే మనం ఇంకో చోటకి వెళ్దాం అనుకున్నాం అనుకో, మనకు మనంగా వేరైనట్టే. మనల్ని ఒకళ్ళు వేరు చేయరు, మనల్ని ఒకళ్ళు వేరు చేయరు. అందుకని ఏం ఉండకూడదు? ఒకే ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అసలు ఉండకూడదే ఉంది ఇక్కడ. మొదటి సంగతి ఏమనగా కక్షలు ఉన్నాయి.
మొదటి సంగతి ఏమనగా ఆ, మీరు ఆ. సంఘమందు కూడి ఉన్నప్పుడు ఆ. మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఉమ్, కొంత మటుకు ఇది నిజమై నమ్ముచున్నాను. ఉమ్, మీలో యోగ్యులైన వారెవరో ఆ, కనబడినట్లు ఉమ్. మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. తప్పదు. ఎందుకని ఇల్లు అన్న తర్వాత అందరి అభిప్రాయం ఒక రకంగా ఉంటుందా? ఉండదు. నాన్న అనుభవంతో కూడిన అభిప్రాయం ఉంటుంది, కొడుకు అనుభవం తక్కువ కలిగిన ఆలోచన ఉంటుంది. ఇప్పుడు కొడుకు తండ్రి స్థానంలోకి రావాలి, తండ్రిని అర్థం చేసుకోవాలి, కానీ తండ్రిని ఏం చేయకూడదు, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే కుటుంబంలో ఉన్న బంధం ఏమైపోద్ది? స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దూరం అయిపోతాం తప్ప దగ్గరగా. అవునా కదా? అందుకని ఏమున్నాయి మీలో? కక్షలు ఉన్నాయి అని 20 వచనం ఒకసారి చదువు. ఇలా కక్షలుంటే మీరందరూ కూడి వచ్చుచుండగా ఉమ్, మీరు ప్రభువు రాత్రి భోజనం చేయటం అసాధ్యం. అది ఎందుకని? సాధ్యం కాదు. అసలు భోజనం యొక్క ఇంటెన్షన్ మీకు అర్థం కాల. దాని ఇంటెన్షన్ తెలిస్తే వీళ్ళు ఇలాగ కక్షలతో ఉండేవాళ్ళు. మరి భోజనం యొక్క ఇంటెన్షన్ ఏంది? ఐక్యత. అందుకే మెఫీబోషెతుని ఎందుకు చేర్చుకున్నాడు అంటే ఇంటివాడిగా ఇచ్చేసుకోవటం. బర్జిల్లయి కుమారులను ఎందుకు చేర్చుకున్నాడు అంటే తన ఇంట్లోకి ఇంకా కింహాముని ఎంత గొప్పగా ఆయన్ని యూదులందరూ కూడా బ్యాండ్ మేళంతో, అంటే మన భాషలో అప్పుడు దేంతో ఇది చేశారు, బ్యాండ్ మేళంతో తీసుకొని వస్తూ ఉంటే దావీదు గారు మాత్రం కింహాముని తన చేత్తో పట్టుకొని తీసుకొని వస్తాడు. బర్జిల్లయికి ఇచ్చిన మాట ప్రకారం. బా ఎంత గొప్పగా ఉంటుందని చేత్తో పట్టుకొని తీసుకొని వస్తాడు. అంటే ఏంది? నా కోసం వీళ్ళందరూ బ్యాండ్ మేళాలు పెట్టి డీజేలు అన్నీ పెట్టి తీసుకెళ్తున్నారు, నా చేయి నువ్వు పట్టుకున్నావంటే నువ్వు కూడా నాతో సమానుడివి, కింహాముని. తర్వాత చదువుకోండి, భలే ఉంటుంది సందర్భం. కాబట్టి 20వ వచనంలో ఏమన్నాడు ఇక్కడ? ప్రభు రాత్రి భోజనం చేయుట అసాధ్యము. సాధ్యం కాదు. ఎలాగా? ఎందుకు? చూడండి ఎంత క్లారిటీగా చెబుతున్నాడంటే, ఎంత బాగుంటుందో చూడండి. ముగించుకుందాం. ఎందుకంటే ఎలాగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మటుకు తానే భోజనం చేయుచున్నాడు. అరే అసలు కుటుంబం అంటే సాయంత్రానికి ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో వంట చేసిన తర్వాత అమ్మ మధ్యలో కూర్చొని, అమ్మ అన్నం పెట్టంటే పెద్దన్నయ్యని రానిరా అంటది. అమ్మ అన్నం పెట్ట అక్క రానిరా అంటది. ఎందుకని? తల్లిదండ్రులకి పిల్లలందరూ ఒకేసారి కూర్చొని తింటే, ఒకేసారి అందరికి వడ్డిస్తూ ఉంటే, అందరు తింటూ ఉంటే తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. ఒకటి ఇప్పుడు వచ్చి తిని వాళ్ళు లేచిపోయి ఒకడు ఇప్పుడు వచ్చి తింటే అది హోటల్ లాగా ఉంటుంది తప్ప ఇల్లు లాగా ఉండదు. ఇక హోటల్ ఎలాగుంటుంది? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. కానీ ఇల్లు ఎలాగ ఉండాలి? అందరూ ఒకేసారి రావాలి. ఒక వారం ఆదివారం ఒకళ్ళిద్దరు ఆగిపోయారు అంటే సంఘం అంతా కలవరపడాలి. పలానాయన రాలేదే, మనతో కలిసి భోజనం చేయాలి, ఆరాధన ఇంకొక అరగంట మార్చుకుందాము ముందుకు. ఎందుకని మనవాడే, మన బయట వాళ్ళం కాదుగా. ఒక అరగంట ముందు మార్చుకుందామా? ఈ సందర్భం నా లైఫ్లో వచ్చింది. ఆరాధన ఇదైంది, మనం ఆరాధన చేసుకోవాలి అంటే మా వాళ్ళు కొంతమంది ఊరు వెళ్ళారు అన్నాడు ఒక సహోదరు. నేనన్నా అయ్యా సరే మధ్యాహ్నం పెట్టుకుందాం వాళ్ళు ఊరి నుండి వచ్చాక. సాయంత్రం వస్తాను. సాయంత్రం వస్తా నేను అనేది ఏంది? తొక్కలో ఆరాధన. ఎప్పుడో మొదటి శతాబ్దంలో అయిపోయిన ఆరాధన తీసుకొచ్చి ఇంకా మాటలు లేవు. ఎందుకంటే ఆరాధనే తొక్కల ఆరాధన అయితే, భోజనం తొక్కలో భోజనం అయితే, అసలు భోజనంలో ముడిపడి ఉన్న సిచ్యువేషనే నువ్వు అంత ఇదిగా ఇచ్చేసావు అంటే మామూలుగా ఇదిగా అంటే అతను ఏదో చిన్నపుచ్చాలన్న ఉద్దేశం కాదు. నాకు అర్థం కాకపోతే అలాగుంటుంది. అర్థమైతే దానికి లోబడిపోతాం, సర్దుకొని పోతాం. సర్దుబాటు ఎక్కడైతే ఉండదో లేదు. పౌలు గారు అంటున్నాడు. అందుకని ఒకడు ముందు వచ్చి అంట నాకు అన్నం పెట్టి అంటున్నాడంట, ఇంకొక వచ్చి తినిపోతున్నాడంట. అంటే అందరూ వచ్చి తినిపోవటానికి ఇది రాజ్యం అనేది భోజనం కాదు. రోమ 14:17 అనుకుంటా. భోజనము పానము కాదు, నీతి సమాధానం. అంటే భోజనంలో ఏముంది? నీతి ఉంది. ఏంటి ఆ నీతి? ఏకత్వం ఉంది. ఆ భోజనం నీతిని పక్కన పెట్టారు. ఒకడి కంటే ముందుగా ఏం చేస్తున్నారంటే వచ్చి తినిపోతున్నారు. మీకు భోజనం చేయడానికి మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరి కంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఇది ఎట్లా ఉంది? ఐక్యత ఉంది ఇందులో?
తమ్ముడు ఐక్యత ఉందా? లేదు. ఇది కుటుంబమా? కాదు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్న పానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా? అది అంటే బరీకి తినిపోవటానికి ఇళ్ళు ఉండే కదా, ఇది తినిపోవటానికి కాదు వచ్చింది. అర్థమైందా? ఇది తినిపోవటానికి కాదు వచ్చింది. తినే కొంది ఐక్యత పెరగాలి, తినే కొంది ప్రేమ పెరగాలి, తినే కొంది సహనం పెరగాలి, తినే కొంది సర్దుబాటు పెరగాలి, తినే కొంది నాది మాది మేము అనేది పెరగాలి తప్ప తినే కొద్దీ కక్షలు పెరగకూడదు. ఒకళ్ళకంటే ముందు ఇది కాదు. అంటే కొంతమంది తెలియక అంటే అపార్థం చేసుకోబాకండి, నేను ఈ మాట అంటున్నా, అంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో అంటున్నా. సంఘానికి ఒకళ్ళు రాకపోతే అంటే కొత్తప్పుడు మనం ఇవ్వాలి, వాళ్ళు బలహీన పడిపోతారు. మనమే పోయి ఏం చేస్తాం? నేనే చేస్తామంట. ఇంటికి పోయి అంది ఇచ్చి వచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? రొట్టె రసం ఇచ్చేస్తూ ఉంటాం. వాస్తవానికి ఎక్కడ తినాలి? ఇక్కడ తినాలి. అంటే వాళ్ళ బలహీనతను బట్టి మనం ఏం చేస్తున్నాం? ఇవ్వకపోతే ఏమైపోద్ది అంటే ఎడబాటు అయిపోతుంది. అందుకని మనమే ఏం చేస్తున్నాం? ఇంటికెళ్ళి ఇచ్చొస్తున్నాం. అంటే ఇది తప్పంట్లా, ఇదే కంటిన్యూషన్ అవ్వకూడదు అంటున్నాను అనమాట. మీకు అర్థమైందా? అందుకని భోజనం అనేది ఇందులో ఇంత అర్థం ఉంది కాబట్టి లోకస్వార్త 14వ అధ్యాయంలో వాళ్ళందరూ ఏం చెప్పారు? నెపాలు చెప్పారు. నాకు అనిపించింది, ఎందుకు నెపాలు చెప్పారు? భోజనానికే కదా రమ్మంది. ఎందుకు నెపాలు చెప్పారు అంటే వాళ్ళలో దీనికి తగిన సామర్థ్యం లేదు. కిందకు వచ్చేళ్ళకి అంటాడు, ఒకడు గోపురమును కట్టింపుకోని ఎడల సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలి అన్నాడు. అంటే సామర్థ్యాన్ని బట్టి నువ్వు సంఘంలోకి రావాలి, సామర్థ్యాన్ని బట్టి భోజనంలో ఏకీభవించాలి. సామర్థ్యం లేకపోతే ఫస్టే వెళ్ళిపో. ఎందుకంటే ఇది ఈ ఆజ్ఞ అనేది చాలా గొప్పది. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎప్పుడు ఏ రీతిగా దేన్ని మనం నిర్లక్ష్యం చేసినా కానీ ఆదివారం ఆరాధన అనేది మనం ఉన్నంత వరకు లేదా భూమి నాశనం అయ్యేంత వరకు కూడా ఏమైపోవాలి? కొనసాగుతూ ఉండాలి. కొనసాగేటప్పుడు మనలో ఏం రావాలి? ఐక్యత వస్తూ ఉండాలన్నమాట. ఐక్యత ఎప్పుడు లోపించింది మనకి? దీని భావం తెలియనప్పుడు. అందుకే ఆదివారం వస్తే పాత నిబంధనలో శనివారమే శుద్ధీకరణ కూడికి ఎందుకు పెడతారు? ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. శుక్రవారం శుద్ధీకరణ కూడికి ఉందా లేదా? ఇప్పుడు మనకి శుద్ధీకరణ కూడికి తప్పేం కాదు. కొంతమంది అంటారు శనివారం పెడతారా మీకు ప్రార్థన? ఎందుకమ్మా, బైబిల్లో లేదుగా. వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే రేపు ఆదివారం అన్నప్పుడు ఈరోజు భయపడే వాళ్ళు ఉంటారు. రేపు ఆదివారం అన్నప్పుడు శనివారం ఈరోజు వాళ్ళు పరిశీలించుకొని రేపు నేను ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకోవాలి, ఈ వారం అంతా మాటతో నా ఆలోచనలతో ప్రవర్తనతో ఏమైనా తప్పు చేశానా అని ముందుగానే మందిరానికి రాకపోయినా సిద్ధపాటు కలిగి ఉంటారు కొంతమంది. అది చాలా గ్రేట్నెస్, అది చాలా గొప్ప అనమాట. అందుకని ప్రభు బల్ల అనేది ఎంత గొప్పది అంటే అందరికీ దొరికేది కాదు. ధనవంతుడు మన దేవుడు, మనం ఎవరు? అపోస్తులు ఏమన్నారు? ఐశ్వర్యవంతులు అన్నాడు. అవునా కదా? అందుకని ధనవంతుడు వచ్చాడు, దరిద్రుడు వచ్చాడు. ధనవంతుడు బల్ల దగ్గర తింటున్నాడు, దరిద్రుడు ఎక్కడ కూర్చున్నాడు? బయట కూర్చున్నాడు. ఎందుకని? బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితే తినాలనుకున్నాడు. ధనవంతుడికి ఎందుకు కూర్చోలేడు? ఆ స్థాయి ఇతంది కాదు, ఆ స్థాయి ఇతంది కాదు. అందుకని ధనవంతుడు తిన్న తర్వాత మిగిలిపోయిన ముక్కలు తినాలనుకుంటున్నాడు. అంటే ఏమి లేదు అక్కడ, ఇద్దరు స్థాయి ఒకటి కాదు. అదే సంఘంలో నువ్వు కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, ఏదైనా ఎనీ రిలీజియన్ ఏదైనా సరే ఏముండదు వాళ్ళలో? ఆ అహం అనేది ఉండకూడదు అనమాట. అవునే కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మాట చదువుకొని మనం ముగించు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనకు తెలుసు, స్త్రీ వచ్చింది, ప్రభువా మా అమ్మాయి దయ్యం పట్టింది, నా స్వస్థపరిచయ అని అడిగింది. ఆయన ఏమన్నాడు? చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు తెలుసా? పిల్లల ముందు తృప్తి పడాలి కదా, పిల్లలు తిన్నాక కదా మీకు మిగిలిన వేసేది అన్నాడు. అనేసరికి తను ఏమన్నా తెలుసా? అయ్యా నేను కుక్కనేగయ్యా, కుక్కలకు కూడా మిగిలిపోయిన ముక్కలు వేస్తారు కదా. అంటే యేసు ప్రభు యూదులను ఉద్దేశించి అన్యులను ఉద్దేశించి ఏమని మాట్లాడాడు అంటే వ్యత్యాసం చూపించాడు. అలాగని వాళ్ళ కుక్కలు అన్నాడని కాదు నా ఉద్దేశం. ఆ సిచ్యువేషన్కి ఆమె విశ్వాసాన్ని బయటికి తేయడానికి అన్నాడు యేసు ప్రభు. అర్థమైందా? అందుకని కిందకు వచ్చేసరికి ఏమంటాడు? నీ అంత విశ్వాసం అమ్మా చాలా గొప్పదమ్మా, చాలా గొప్పదమ్మా నీ విశ్వాసం అంటాడు. అంటే భోజనం దగ్గరకు వచ్చేసరికి పిల్లలు తినాలి, ముందు నా పిల్లలు తినాలి, ఆ తర్వాతే మీకు అన్నాడు.
మీకు అర్థమైందా? అందుకని మనం చాలా అవసరం లేదు మనం ఎక్కువసేపు చెప్పుకోవటానికి. ఇంకా చెప్పుకుంటే ఇంకా లోకసువార్త 2వ అధ్యాయంలో విశ్వసించిన వాళ్ళందరూ ప్రభు యొక్క బోధలో, అపోస్తుల యొక్క బోధలో, సహవాసంలో రొట్టె విరగటం. రొట్టె అంటే రొట్టె కాదు, రొట్టె అంటే భోజనం. భోజనంలో ఎలా ఉన్నారంట? ఎడతెగకుండారు. ఎడతెగకుండేసరికి ఏం జరిగింది? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగింది తెలుసా? అంటే చెప్పుకుంటే ఇదైతే 5వ అధ్యాయం చూడండి ఒకసారి. వాళ్ళు అలా ఉండేసరికి ఏం జరిగిందో 14 వచ్చింది. ఒక మాట అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14 వచ్చింది. అంటే వీళ్ళు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి ఎందును ఎడతెగకుండేసరికి పక్కన వాళ్ళకి జనాలకి ఎలా అనిపించిందో చూడండి. కడప వారిలో ఎవడను వారితో కలిసికొనుటకు ఒప్పుకోలేదు గాని ప్రజలు వారిని గణపరుచుచున్నారు. అది ప్రజలు ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. ఎందుకని? వీళ్ళు ఎందుకు తింటున్నారో తెలిసిపోయింది. తిన్నదానికి తగినట్టుగా ఒకే ఇంటి వాళ్ళుగా ఉన్నారు. అందుకే తమ కలిగినదంతా తమదని అనుకోలేదు. విశ్వసించిన వాళ్ళందరూ ఏకంగా కూడి చరాస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడతా వచ్చారు. వచ్చి ఈ సహవాసం కొనసాగేసరికి ఏమనిపించింది ఇక్కడ వాళ్ళకి, జనాలకి? ఏమన్నారు? ప్రజలు వారిని గణపరుచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమన చేరు. అంటే ఎందుకు కనపరిచారు? వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? సంఘం ఏమన్నా అన్ని జనులకి ఏమన్నా ఇచ్చిందా? ఏమి ఇవ్వాల. మరి దేన్ని బట్టి అంటే వీళ్ళు ఒకే ఇంటి వాళ్ళుగా ఉన్నారు, ఒకే కుటుంబస్తులుగా ఉన్నారు, ఒకే ఇంట్లో భోజనం చేస్తున్నారు, గద్దింపులు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. అంతే కదా? పౌలు గారి ముందా, పేతురు గారి ముందా? కానీ పౌలు గారు పేతురు గారిని గద్దించారు. కానీ పేతురు గారు ఏం చేశారు తెలుసా? సరేలే అన్నాడు. కానీ పౌలు గారు అక్కడ అర్థం కాకుండా మాట్లాడారు. వాస్తవానికి పేతురు గారికి దర్శనం చూపించాడు దేవుడు, అన్ని జనులు రావాలని పేతురు గారికి చూపించాడు. పౌలు నీకు తెలియదులే, నువ్వు అరవబాకు, దేవుడు నాకు చూపించాడు అంటా మనమైతే. కానీ పేతురు గారు అనలా, సైలెంట్గా ఉన్నాడు. దేవుడు నాకు కనపరిచాడయా, చూపించాడయా, అన్ని జనులు కూడా వస్తారంట దేవుడు, అందుకే నేను వాళ్ళతో భోజనం చేశాను అంటే అయిపోద్ది. ఇప్పుడు ఇదంతా అవసరమా? తలదించుకుంటే పోద్ది కదా అనుకున్నాడు. మనం కూడా, మనలో కూడా ఏముండాలి తెలుసా? ఒకే ఇల్లు. రొట్టెలు ఎన్ని? ఒకటే రొట్టె. సంఘాలు ఎన్ని? ఒకటే. సహవాసాలు ఎన్ని? ఇదంతా మనం ఆలోచించుకుంటా పోతూ ఉంటే భోజనం వెనక ఆంతర్యం ఇదనమాట. అంటే చెప్పుకుంటే బోల్డ్ ఉంది, మనం చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, 21వ అధ్యాయంలో ఇంకా వెనక ఇందాక 28 ధర్మశాస్త్రంలో చూసుకుంటూ వస్తూ ఉంటే అసలు ఈ భోజనం యొక్క మూలం ఏందని చూస్తూ ఉంటే అమ్మో ఇంత ఉందా దీని వెనక, మనం ఇంత పొరపాటు చేస్తున్నామా అనుకుంటాము. కాబట్టి నేను చివరిసారిగా మీకు చెప్పేది ఏంటంటే భోజనం, ప్రభు బల అనేది, ప్రభు భోజనం అనేది ఆషామాషి కాదు. మీరు కూడుకునే కొద్దీ ఎక్కువ పాపం ఎందుకు జరుగుతుందంటే ఒకడు ముందుగా వచ్చి తినిపోతున్నాడంట. అర్థమైందా? ఒకడికంటే ఒకడు ముందుగా వచ్చి తన మట్టుకు తాను తినిపోతున్నాడు. ఎందుకని? ఐక్యత కోసం భోజనం అనేది ఏర్పాటు చేస్తే వీళ్ళు ఎవరికి వాళ్ళు అన్న నేను పొలం పోవాలి, నాకు ముందు రొట్టె రసమి, ఇంకెందుకు ఇది? అదే అన్నమాట. కాబట్టి ప్రభువు యొక్క బల్లలో పరమార్థాన్ని దేవుడు మనకి ఈ రీతిగా పొందుపరిచాడు. వీలైతే దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా దీన్నే 2వ భాగాన్ని లేదా ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. మరి ఇప్పటి వరకు కూడా శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను కార్యక్రమాన్ని.